నువ్వు మొండోడివి ఇనవు అనుకుంటా అసలు చెబితే ప్యాను గుప్పిట్లో పెట్టుకున్నాడు ఎంత భయం వేసింది తెలుసా? ఏం సాతలా ఓడిపోయానండి, 100% ఓడిపోయా. కానీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూనే. చూసారు కదా లాస్ట్ వీడియోలో అయితే అక్కడికి వెళ్ళొచ్చాం, నైట్ అంతా దాన్ని తిప్పెచ్చాం. తర్వాత ఉదయం మేస్త్రి రమ్మన్నాడు అని చెప్పి వెళ్తే మేస్త్రి షెడ్ తీయలేదు. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక వెనక్కి వచ్చాయన్నమాట. ఎందుకంటే ఒక ముగ్గురిని నలుగురిని అట్లానే ఎక్కించుకుని తోలాలి. ప్రస్తుతానికైతే ఎక్కువ లోడ్ వేయకూడదు అనమాట. ఇంకా లోపల వాల్ ట్యాబ్లెట్లని ఇంజిన్లో ఉంటాయి, అవి మేస్త్రి చేస్తాడు. అవి చేసేదానికి రమ్మన్నాడు అనమాట. వెళ్తే కుదరలేదు కాబట్టి వచ్చేసాం. ఇక రేపైతే వెళ్తా మళ్ళీ షెడ్ దగ్గరికి. ఈ నైట్ కూడా కాస్త తిప్పి రేపు వెళ్తా అనమాట. ఇక విషయానికి వస్తే ఎటు ఇంటికాడ ఉన్నాం కదా అని చెప్పేసి వీళ్ళు నేనే నేను అలిగి ముంచుకాయలు కొత్తానులా వెళ్దామా అని చెప్తే నేనే కత్తులు తీసుకుని బయలుదేరా. మనం తాడెక్కే పరిస్థితి లేదండి. గడకర్ర ఒకటి ఉంది, చిన్న కర్ర సన్నగా ఉంది, అది సరిపోయితే లేదు తెలీదు. చిన్న బొందలు ఉంటాయి, ఆ బొందల్లో కానీ ఉండట్టయితే పని అయిద్ది అనమాట. పెద్ద తాడి చెట్లు అయితే పని అవ్వదు. అందుకనే ఝాన్సీ కోత కత్తి అంటే ఇది గొడ్డదు చుట్టి జాగ్రత్త చేసింది లోపల. నీ కోత తర్వాత కావాలంటే కొనుక్తానులే అని చెప్పని కట్టి తీసుకుంది. ఎందుకంటే ఇదే గడకర కట్టితే తేలికుండదు, లాగొచ్చు. అప్పుడు మనకి ముంచుకెళ్ళాలని పడతాయి అనమాట. ఇదేమో ఇంకా ఆ కాయల్ని గెల నుంచి రాలిపోయేదానికి మొద్దు కత్తి, ఇదేమో కొడవలి. తీసుకుని అయితే బయలుదేరుతాం. ఎక్కడికి వెళ్ళాలనేది మాకు తెలియదు. రోడ్డు అమ్మటి వెళ్తా ఉంటే అక్కడ నాకు దొరికితే కనుక వాటిని కోస్తాం. ఇటు వెళ్దాం. ఇందాక తాడి చెట్టు చూపించాను, నడిచేలా నడిచేలా కాస్త. సరేలే వెళ్దాంపా. ఆటో రోడ్డు మీద పెట్టాలి. సరేలే చూస్తా ఉందాంపా. ఈ తిప్పలంతా ఏం కోసం అండి? అల్లాడుతుంది ముంచుకాయలు ముంచుకాయలు ముంచుకాయలు. ఎవరు తాళ్ళు ఎక్కతాకి వెళ్ళినా వాళ్ళు అడగమని చెప్పాను అని అంటున్నా అనిల్ని. అందుకని ఈ సాహసం అయితే చేస్తున్నాడు అనమాట సిరి కోసం. ఇప్పుడు సిరిమ బాటిల్ తీసుకో మంచినీళ్ళకి. మరి మంచినీళ్ళు అవుతాయి మనకి. సిద్ధమా? ఇదిగోండి, ఈ సన్నటి కర్ర ఎత్తుకుని బయలుదేరాం. ఇది ఎంతవరకు పని అయిద్దో తెలీదు. ఎక్కు. గోతలు తెచ్చుకుంటా, ఇంత గోతలు అడుగుతున్నావుగా, ఆటోలు వేసుకొస్తా. చూడండి ఎంత సన్నగా ఉందో. ఈ దడికి తెచ్చిన దడికి అక్కడ చూద్దాం. దడికి తెచ్చిన ఎదురు బొంగండి అది. ఎక్కువ ఎక్కువ బోర్ చేయించిన తర్వాత ముంచుకాయలకి వేసుకెళ్తున్నాం, జనం ఎక్కించుకోకుండా. తక్కువవారి పాలెం దగ్గర అండి. నాకు వచ్చేటప్పుడు ఒక బొమ్మ చూసా, అది అయితే పని అని చెప్పి అక్కడికి వెళ్తాం అనమాట. కాస్తే కాకపోతే నడిచాలి కాస్త దూరం. సిరియాని చెప్పిన చేసేదారా ఫీల్ అవుతారేమో చూడు. ముంచుకాయలకి మేము లేకుండా మీరు వెళ్ళారండి. వచ్చేసామండి. ఇంత నుంచి మనం ముందుకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఇసుకలో ఎరికిపోయింది. ఇక్కడ నుంచి ఎదురుగా వెళ్తే ఉందన్నమాట నేను చూసిన బొంద. సామాగ్రి తీసుకోవాలి. సరే అమ్మా. ఏది అసలు మెయిన్ పిల్ల సిరి రావాలి ముందు. దగ్గరకు వచ్చాము. ఎందుకు ఊరుకుంటారా? అదేంది కట్టేస్తారేమో చూడు తాడికి. మనీ కాదుగా, చేను గల్ల వాళ్ళు అయ్యి
అవి గట్ల మీద పెట్టుకుంటారు. ఎవరు చేయాలి వాళ్ళే. అమ్మా ఏందన్నా నానా ఆల్ ఇన్ వన్ చేను కొనిద్దంట అమ్మాయి. ఎందుకంటే తాడి చెట్లు ఉండి అన్నీ చేను కొనిద్దంట. అదేంది ఎట్టా ఇంకేమన్నా నేను చూడు మరి పక్కన. ఇదిగోండి ఈ పొట్టు అంతా కూడా వేరుశనక్కాయ మోసులు చేసేసారు. ఈ గొర్రెలు అయితే మేసే ఇంకా ఇది మిగిలింది అనమాట. ఇక్కడ ఈ పక్క మొత్తం వేరుశనగని అనమాట. అంతా వెళ్ళాం కానీ పనికండి ఈ సైడ్ మేము అసలు రాను కూడా రాలేదు ఒకసారి కూడా పనికి. పాలు అయితే దిగిపోతుంది ఇసుకలో అడిగేస్తుంటే. కొట్టారుగా మరట్టా చూసేద్దాం. ఓయ్ అదేంది వచ్చినందుకు ఒక కాయ కూడా తినలేమంటావా? ఇదిగోండి ఈ చెట్టుని అయితే ఉండయి, కాకపోతే అది అందిద్దో లేదో తెలీదు. సరేపా ఉంది వాళ్ళే ఇచ్చారు. అయ్యో ఇదిగోండి వీళ్ళైతే చాలా దూరం అయితే వెళ్ళారు. నేనైతే కింద ఏడుశనక్కాయలు అయితే ఏరుకుంటున్నాను. కాయలు ఎటు దొరకట్లేదు కదా అని చెప్పానని మొత్తానికి సిరి సాధించిందండి. అంటే కొట్టి పడేసింది మొత్తానికి. చెట్టు అయితే ఇంకా దొరకలేదండి. ఉన్నాయా నీళ్ళకాయలా? ఆటో కానించి కిలోమీటర్ వచ్చామండి. ఎక్కడో ఒక ఆటో కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళేవారు బాగా రాక మరికట్టకి వెళ్ళేవారు. వేరే ఊరు పసిరేసుడు అనిల్ 2.0 కార్ వేరే చోటకి వెళ్తున్నానండి పని అవ్వలం. వస్తా కుదిరిన వాళ్ళు అయితే తాడెక్కేసేస్తారు కదా. మాకైతే తాడెక్కే వాళ్ళు ఎవరు లేరు, అందుకని ఈ సాహసం అయితే చేస్తున్నామండి. ఎప్పుడు దొరికే కాయలు అప్పుడు తినాలి కదా, అలా అన్నమాట. ఏంటి మామిడికాయలా? కాయలు అయితే ఉన్నాయి కానండి కాయలు ఉండట్లేదు. చిన్నగా పిందలో సరే. బొప్పాకాయలు చూడండి చాలా బాగా అంటే బాగా వచ్చింది కాయలు. చెట్టుకి రావాలి కాయలు, చాలా బాగుండే కాయలు. మీకు గుర్తుందా లేదానండి, నేను 100 రోజుల పని సర్వే చేసినప్పుడు ఇదంతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మా ఊరు నుంచి. ఇవన్నీ మేము తిరిగినాయను అనమాట ఇంటూ. ఇవ్వండి మామిడికాయలు చూడండి ఎదరాలిని, అసలు చాలా బాగున్నాయి చూడడానికి. చిత్తూరు కాయలు అనుకుంటే చూడాల. అబ్బో అసలు దగ్గరగా ఉండలే. అందులో 100 రూపాయలు ఎన్ని అడిగానులా వచ్చింది. ముంచుకాయలు అయితే మామిడికాయల మీద పడుతుంది కన్ను. నుంచి అయ్యో ముంచుకాయల కోసం తిరగాలి ఇవాళ.
ముంచికాయలు ఏమో కానీ గమ్మన గాలి పడుతుంది చాలా మీద. ఇదిగోండి చెట్టు అయితే ఈలుగా ఉంది, మరి ముదిరిపోయినాయో బాగుండియో పోతే కానీ తెలీదు. కైతండి అమ్మ పొడవలి బోట్లు కడండి ఎత్తుకొచ్చి యుద్ధానికైతే సిద్ధం అవుతుందండి. నా కోత కత్తి రప్పాడిచ్చి తీయాల, మామూలుగా కాదు. అయ్యే ఏం మాట్లాడుతున్నావురా? సరే చూడు చూద్దాం. కట్టప్ప అదేందో పూరించు, అదేందో పూరించు. ఎక్కడ తిరిగిపోయిందిగా అందులో అట్ట కట్టేలా. ఒకసారి అయిపోయిందండి, మళ్ళీ రెండోసారి మళ్ళీ కట్టాడు పాపమని. మళ్ళీ ఇది అవ్వదులేక సర్లే పైలు పదం ఇంటికెళ్ళి పదం. సరేపా బాగుండే బాగాలేదు అయ్యి. ఎవరో పాపమని మన కోసం కొట్టుపడేస్తున్నారు అనుకుంటా. నీలకాయలేనా ఇక్కడ? నీళ్ళయ్య అందుకే వదిలేశారు గెల. కూర్చోమ్మా గట్టి మీద కూర్చుంది నేను. అదే గట్టి అంటే చిన్నవన్నీ చిన్న కళ్ళు. ఇదిగోండి చివరికి అయితే ఇక్కడికి వచ్చాము. ఏందో మరి ప్లాన్ చేస్తున్నాడు అనిల్. ఇదన్నా సక్సెస్ అవుతో లేదో. ఎట్టపోతా వద్దు వద్దు తిన్నాంగా చాలులే చాలు వద్దు. అది చిన్న చెట్టు అయితే అనుకోవచ్చు. అది పెద్ద చెట్టే, నీకు చూస్తా గట్ట ఉంది. మాకు తెలియదు ఈ ముదిరిని ఎట్టుండేనా. అట్లా జారుతుంది, నువ్వు జాగ్రత్త. ఆ కాయలు తింటే చాలులే దిగేసాక. బాగానే ఉండే మొదల్లా
అవి తింటే చాలు దిగేసాక. నువ్వు మొండోడివి ఇనవు అనుకుంటా అసలు చెబితే. ప్యాను గుప్పిట్లో పెట్టుకున్నాడు, అంత భయం వేసింది తెలుసా. కాయలు వచ్చినందుకు 4 కాయలు దొరికి తిన్నాం చాలేక. అట్లా చేయి మాకు అసలు. నువ్వు ఎక్కావు కానీ ప్యాను అసలు అమ్మో ఏదైనా గేర్లు అయికో. మంచిలో ఏమో నాన్నక పిచ్చి పని చేయ మాకు అసలుకే. ముంచికాయలు అంటే గడకర తెచ్చుకున్నాం, నిన్ను ఎక్కమన్నాం మేము. ముంచికాయలు లేవు, తొక్కలేవు. కష్టపడి ఎక్కాడండి అయ్యా, ముదిరిపోయినాయి, ఫలితం లేకుండా పోయింది. చాలా బాగా ముదిరిపోయినాయి. అబ్బో కాయలని చూస్తాక చిన్నగా ఉన్నాయి మరి. సరేలేప పొద్దుకుపోతుంది, పండి వెళ్ళిపోతాం. పండి వద్దు అసలు, మాకు ముంచుకాయలు వద్దు. నడు చిన్న చిన్న కాయలు బాగుంటుంది. అమ్మా సర్లేప పండి పండి. ఏం కాదులేప, ముదిరిపోయినాయి అమ్మ, పనికి రావయ్యి. టైం అయితే 3:30 దాటిందండి. వాతావరణం ఒక్కసారిగా అయితే మారిపోయింది. మీకెళ్ళే ఎలా ఉందో మాకైతే తెలీదు. మాకెళ్ళే మాత్రం వాతావరణం ఎలా ఉందండి. చేలో మనుషులు లేరు కానీ గేదెలు అయితే మేత మేస్తున్నాయి. ఇదేం ఒకలాగా చూస్తుందండి. లాగు ఏం సాగతలా. ఓడిపోయానండి, 100% ఓడిపోయా. కానీ 1000% ఎఫెక్ట్ అయితే పెట్టాను. ప్రయత్నించకుండా ఓడిపోలేదు కదా, ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేసా, ఓటమి దక్కింది. ఏం పర్లేదు, తిన్నాంగా, తినకుండా వెళ్తే అనుకోవచ్చు. ఏం కాదు, అయినా సరే. కిలోమీటర్ వెళ్ళాము, ఇప్పుడు కూడా చుట్టూరు తిరిగిందంతా చూస్తే ఇంకో కిలోమీటర్ తిరిగి. సిరికి ఇది లేదు, అయ్యింది. ఆ ముదిరిపోయిన కాయ తెచ్చుకుంటుంది ఒకటి. మంట పడతాయి. మా సిరి అయితే అలిగిందండి. గడగారు వేసుకొస్తున్నాం అని చిత్రంగా చూస్తారే అమ్మ. నాకు వద్దులే, నువ్వు తెచ్చుకోపో. ఏం చేస్తాం, మన వల్ల అవల ఇది అవుతుంది కాబట్టి అలిగింది, మొహం మార్చేసింది.
తినేసే తినేసే. సిరి హ్యాపీయా? కాదంటయ్యా, కాదంట. ఆహా. అలా మొదలైన మా ప్రయాణం తిరిగి మా గమ్యస్థానానికి అయితే చేరుకున్నామండి. ఇంకెక్కడికైనా తీసుకెళ్తావా? సారీ సిరి, మీ నాన్న నీకు ముందుకెళ్ళి కూడా కొట్టిలేకపోయాడు కానీ కొనిచ్చే అవకాశం ఉందిగా. పల్లెటూరులో ఉంటే ముందుకెళ్ళి కొనుక్కునేది ఏం చేసి. అందుకే నేను కూడా ఆలోచించింది, అర్థమవుతుందా? సిటీల్లో వాళ్ళకి లేదంటే ముందుకెళ్ళి దొరకని వాళ్ళు కొనుక్కుంది అంటారు. మనకు దొరకతాయి కాబట్టి మనం కొనుక్కోవాలంటే కొంచెం ఆలోచిస్తాం అన్నమాట. సరేనా? అది అంతేగాని ఏం లేదు. కత్తెత్తా ఎట్టయితే ఏడ్చేవో అట్టగా పోయి ఎరక్క ముంజికాయలు. నేను ఏడవాల ఇచ్చా ఏడతా ఇచ్చావు. మళ్ళా కొడవలు కచ్చితో కాయలు అట్టుకోతాను, కొడవలతో కోసేది కాయలు. పోయిద్ది పోయినట్టుంది. మరి పాపు నువ్వు తెగ్గోతుంటే కోతలు. అదే కోసినా కొయ్యిపోయినా ఎంకరేజ్ మీ ఏడుపే ఈరోజు మన ఎదుగుదలకు కారణం కాకుండా పోయింది. బా చుట్టుకుని జాగ్రత్త చేసుకో. కొడవలదా? దాన్ని పెట్టి కడుపు కాలిపోతుంది. కడుపు నుండి ముంచుకెళ్ళేదామని ఖాళీ కడుపుతో వెళ్ళా. అదండి విషయం, అలా జరిగింది. తిరిగి చాలా మీద వచ్చే వరకే ఆకలి అయిపోయింది, తినేసేసాను. వీళ్ళిద్దరు తింటున్నారు. బాగా ఆకలి అయిపోయింది. ముందుగా తినాలనే ఖాళీ కడుపుతో వెళ్ళామా, ఆకలి అయింది అన్నం తింటున్నా. ఏళ్ళ కానీ అదే విషయం. ఇంకో వీడియోలో ప్రయత్నం చేద్దాం. ముంచుకోవాలి ఎప్పుడన్నా కానీ ఏదో ఒకటి చేసి అయితే తీసుకొస్తా. ఏం సరే, నువ్వు అన్హ్యాపీగా ఉండదు, హ్యాపీగా ఉండాలి. నాకు బాయ్ అండి, ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక ఏంటండి వీడియోలు అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిజంగా మా అనిల్ కష్టాన్ని గుర్తించి కామెంట్ అయితే చేయండి. తాడు ఎక్కతాడా నేను అనుకోవాలి, చాలా భయం. అది గెర్రెలు కాబట్టి మామూలు అయితే జరం జారే భయం వేసిన అవన్నీ కోసుకుపోయాయి అనమాట. జారిపోతాడేమో, సన్నటోడు అయితే అనుకోవచ్చు. నిజంగా ఫ్యాన్ అది అంటే గుప్పిట్లో పెట్టుకున్నానని దిగిన దాకా అది ఒకలాంటి టెన్షన్ అనమాట, మామూలుగా లేదు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. సరే.